ఓం శాంతి. ఈరోజు మురళి మధురమైన పిల్లలారా, బాబా అంటున్నారు 25/4/24 25/4/24 మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగమే గీతా అధ్యాయం. బాబా వచ్చిన తర్వాత గీతా అధ్యాయం అనేది భగవద్గీత, సత్యమైన గీత వినిపించబడుతుంది. ఇందులోనే మీరు పురుషార్థం చేసి ఉత్తమ పురుషులు అనగా దేవతలుగా అవ్వాలి. మనం ఇప్పుడే పురుషార్థం చేయాలి సంగమ యుగంలోనే, అప్పుడే ఉత్తమ పురుషులుగా దేవతలుగా కాగలుగుతాం. ప్రశ్న: ఏ ఒక్క విషయం పైన ధ్యాస సదా ఉన్నట్లయితే మీ నావ తీరాన్ని చేరుకుంటుంది? జవాబు: సదా మేము ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి అనే ధ్యాస ఉన్న మీ నావ తీరాన్ని చేరుకుంటుంది. బాబా యొక్క సాంగత్యంలో సదా ఉండాలి. సాంగత్య దోషం లేకి వచ్చినట్లయితే, సంశయం కలిగినట్లయితే నావ విషయసాగరంలో మునిగిపోతుంది. సాంగత్య దోషం లేకి వస్తే, సంశయం కలిగితే, సాంగత్య దోషము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సంశయం వచ్చేస్తుంది, అనేక ప్రశ్నలు వస్తాయి, వ్యర్థం వస్తుంది, అప్పుడు నావ మునిగిపోతుంది. అందుకే బాబా నిన్నటి రోజున కూడా సాంగత్య దోషం పైన అటెన్షన్ ఇప్పించినారు. అన్నదోషము సంగదోషము ఈ రెండు చాలా ఇంపార్టెంటు ఆత్మ సత్వప్రధానంగా కావడం కోసం. బాబా అంటున్నారు, బాబా ఏదైతే అర్థం చేయిస్తారో అందులో పిల్లలకు కొద్దిగా కూడా సంశయం కలగకూడదు. ఎందుకు కలగాలి? బాబా సర్వదా సత్యమైన విషయాల్ని, ఉన్నతోన్నతమైన విషయాల్ని తెలిపించే తండ్రి కదా. తో సంశయం దేనికి? బాబా పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా పవిత్రంగా మరియు జ్ఞానస్వరూపులుగా తయారు చేసేందుకు వచ్చారు. కావున బాబా సాంగత్యంలోనే ఉండాలి. సదా మన ఆఖరి కోరిక ఇదే ఉండాలి. సంగమ యుగంలో బాబా యొక్క స్మృతిలో, బాబా యొక్క సాంగత్యంలో సదా ఉండాలి. ఇంకా వేరే ఏది నా మనసులో రావద్దు. ఓం శాంతి. భగవాన్ వాచ. తండ్రి 5000 సంవత్సరాల క్రితం ఏ రాజయోగాన్ని అయితే అర్థం చేయించారో ఇప్పుడు మళ్ళీ దానినే నేర్పిస్తున్నారని పిల్లలకు తెలుసు. పిల్లలకు తెలుసు కానీ ప్రపంచానికి తెలియదు. కావున గీతా భగవంతుడు ఎప్పుడొచ్చారు అని పిల్లలు ప్రశ్నించాలి. నేను రాజయోగాన్ని నేర్పించి మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను అని భగవంతుడే ఏదైతే అన్నారో ఆ గీతా అధ్యాయం ఎప్పుడు జరిగింది? నేనొచ్చి మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను అనే మాట ఎప్పుడు జరిగింది? ఎప్పుడు చెప్పారు? ఇది ప్రశ్నించాలి. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వింటున్నారు. కలియుగ అంతిమము మరియు సత్యుగం ఆది మధ్యలోనే గీతా అధ్యాయం జరగాలి. సత్యుగము మరియు కలియుగం అంతే కదా. సంగమ యుగంలోనే, కలియుగంలో తమో ప్రధానమైనారు, సత్యుగంలో సత్వప్రధానంగా ఉంటారు. తమో ప్రధానమైన వారు అంత వెంటనే సత్యుగంలో సత్వప్రధానంగా ఎలా అయినారు? మధ్యలో ఏదో జరిగింది కదా. ఈ సంధి యుగంలో భగవంతుడు రావడం జరిగింది. భగవంతుడు గీతా అధ్యాయము తెలియచేసి రాజయోగాన్ని నేర్పించి మనల్ని సత్వప్రధానంగా చేస్తున్నారు. ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపనం చేస్తారు కాబట్టి తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. పురుషోత్తమ సంగమ యుగం తప్పకుండా ఉంది. పురుషోత్తమ సంవత్సరం అని కూడా గాయనం చేస్తారు. కానీ పాపం వారికి ఏమీ తెలియదు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు తెలుసు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు అనగా మనుష్యులను ఉత్తమ దేవతలుగా చేసేందుకు బాబా వచ్చి చదివిస్తున్నారు. మనుష్యులలో ఉత్తమ పురుషులు ఈ దేవతలు ఎవరు? లక్ష్మీనారాయణులు. మనుష్యులను దేవతలుగా ఈ సంగమ యుగంలోనే బాబా వచ్చి తయారు చేస్తారు. అది సిక్కు ధర్మస్థుల యొక్క గాయనం కూడా ఉంది కదా.
మనుష్యసే దేవత కియే కర్తన్ లాగివార్. అనేక మార్లు మనుషుల నుండి దేవతలుగా చేసినారు. ఎవరొచ్చి చేసినారు ఎవరికీ తెలియదు. ఈ సంగమ యుగంలోనే తయారు చేస్తారు. దేవతలు తప్పకుండా సత్యుగంలోనే ఉంటారు. మిగిలిన వారంతా కలియుగంలో ఉంటారు. మనం సంగమయుగ బ్రాహ్మణులమని పిల్లలైన మీకు తెలుసు. దీన్ని పక్కాగా గుర్తుంచుకోవాలి. నిజానికి తమ కులాన్ని ఎవరు మర్చిపోరు, కానీ ఇక్కడ మాయ మరిపించేస్తుంది. మనం బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళము, మళ్ళీ దేవతా కులానికి చెందిన వారుగా అవుతాము. ఇది గుర్తుంటే ఎంతో సంతోషం ఉంటుంది. మనం అలాంటి ప్రపంచంలోకి వెళ్తాము. కులాన్ని బట్టి కూడా గుణాలు వస్తాయి అంటారు కదా. సో బ్రాహ్మణ కులం నుండి దేవతా కులంలోకి వెళ్తాము. కులానికి కూడా ఎంత నశ ఉంటుంది. మేము బ్రాహ్మణులమని కులరూపేణ బ్రాహ్మణులు కూడా స్వయంని చాలా శ్రేష్టంగా పూజ్యనీయులుగా భావిస్తారు కదా. అందుకయ్యే బాబా అంటున్నారు, మనం శ్రేష్టమైన ఉత్తమ పురుషులైనాము, ఉత్తమ కులానికి చెందిన వాళ్ళము, బ్రాహ్మణ కులంలోకి వచ్చాము. ఇది పిల్లలైన మీకు పక్కాగా గుర్తుంచుకోవాలి అంటున్నారు బాబా. నిజానికి తమ కులాన్ని ఎవరు మర్చిపోరు, కానీ ఇక్కడ మాయ మరిపిస్తుంది. మేం ఫలానా వాళ్ళు అని కులం యొక్క నశ ఉంటుంది కదా, ఎట్లా మర్చిపోతారు? మనం బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళం, మళ్ళీ దేవతా కులానికి చెందిన వాళ్ళుగా అవుతాం. ఇది గుర్తున్నట్లయితే కూడా ఎంతో సంతోషం ఉంటుంది. మీరు రాజయోగాన్ని చదువుతున్నారు. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు గీతా జ్ఞానాన్ని అనగా దేన్నైతే భారతదేశ ప్రాచీన యోగం అని అంటారో దాన్ని వినిపిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాం. పిల్లలారా, కామం మహాశత్రువు అని బాబా అంటున్నారు. దీనిపైన విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. పవిత్రత విషయంలో ఎంతగా వాదిస్తూ ఉంటారు. మనుషుల కోసం వికారాలు ఖజానాలాగా ఉంటాయి. కోపం ఉంటేనే మాట వింటారు, అహంకారం ఉంటేనే అందరూ గమనిస్తారు, రకరకాలుగా టీవీ అనుకుంటారు, ఒక హుందాతనం అనుకుంటారు. బాబా అంటారు అది వికారాలనే ఆస్తి అనుకుంటారు. చూడండి, వికారాలు ఖజానా వంటివి అనుకుంటారు. లౌకిక తండ్రి నుంచి ఈ వారసత్వం లభిస్తుంది. వివాహం చేసుకొని సమాప్తమైపోతారు. మరియు అనంతమైన తండ్రి కామం మహాశత్రువు అని అంటున్నప్పుడు మరి తప్పకుండా కామాన్ని జయించడం ద్వారానే జగజ్జీతులుగా అవుతారు కదా. తండ్రి తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. మహాభారత యుద్ధం కూడా ఉంది. మనము కూడా ఇక్కడ తప్పకుండా సమక్షంలో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. అందరూ వెంటనే కామం పైన విజయం పొందుతారని కూడా కాదు, ప్రతి విషయంలోనూ సమయం పడుతుంది. బాబా మేము విషయవైతరిణి నదిలో ఉన్నాము అన్న ఈ ముఖ్యమైన విషయాన్నే రాస్తారు. మరి తప్పకుండా ఏదో ఆర్డినెన్స్ ఉంది కదా, అంటే ఆజ్ఞ ఇచ్చినారు కదా. కామాన్ని జయించడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారని బాబా యొక్క ఆజ్ఞ ఉంది. జగజ్జీతులుగా అయ్యి మళ్ళీ వికారాల్లోకి వెళ్తారని కాదు. ఈ లక్ష్మీనారాయణలే జగజ్జీతులు. వీరిని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. దేవతలను అందరూ నిర్వికారులని అంటారు. దాన్ని మీరు రామరాజ్యం అని అంటాము. అది నిర్వికారి ప్రపంచం, ఇది వికారి ప్రపంచం. రెండు టాలీ చేస్తున్నారు బాబా. అపవిత్ర గృహస్థ ఆశ్రమం ఇక్కడ ఇప్పుడుంది. మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందిన వారిగా ఉండేవారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు 84 జన్మలను తీసుకుంటూ అపవిత్రులుగా అయిపోయారు. ఇది 84 జన్మల కథనే. కొత్త ప్రపంచం తప్పకుండా ఈ విధంగా నిర్వికారిగా ఉండాలి. భగవంతుడు ఎవరైతే పవిత్రతా సాగరులో అతడే స్థాపన చేస్తున్నారు. మళ్ళీ రావణ రాజ్యం అనగా అసురీ రాజ్యం ఇప్పుడు ఉండేది. రావణ రాజ్యం, అసురీ రాజ్యం. ఇప్పుడు మీరు అసురీ రాజ్యంలో ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు దైవీ రాజ్యానికి గుర్తు. పిల్లలైన మీరు ప్రభాత యాత్రలు మొదలైనవి నిర్వహిస్తారు. ప్రభాతము అని ఉదయాన్నే అంటారు.
ఆ సమయంలో మనుషులు నిద్రిస్తూ ఉంటారు కాబట్టి ఆలస్యంగా నిర్వహిస్తారు. ఎప్పుడైతే సెంటర్ కూడా ఉంటుందో అప్పుడే ప్రదర్శన కూడా బాగా జరుగుతుంది. అక్కడకు వచ్చి కామం మహాశత్రువు అని దానిపైన విజయం పొందడం ద్వారా జగజ్జీతులుగా అవుతారని అర్థం చేసుకుంటారు. లక్ష్మీనారాయణల ట్రాన్స్లేట్ చిత్రం తప్పకుండా మీతో పాటు ఉండాలి. దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకటేమో ఇది, ఆ తర్వాత మెట్ల చిత్రం. ట్రక్కులో ఏ విధంగా దేవతలను తీసుకెళ్తారో అలాగే మీరు ఈ 2-3 ట్రక్కులను అలంకరించి అందులో ఈ ముఖ్య చిత్రాలను తీసుకెళ్తే చాలా అందంగా ఉంటుంది. ఏమంటున్నారు బాబా? అనేకమైనటువంటి జ్యోతిర్లింగాల రథయాత్ర చేసినప్పుడు కూడా ట్రక్కులలో ఆయా జ్యోతిర్లింగం ఎట్లా ఉంటుందో అట్లా తయారు చేసి తీసుకెళ్ళినాము. అనేక జాగాల్లో సేవ జరిగింది కదా. సో బాబా అంటున్నారు, ఈ 2-3 ట్రక్కులను అలంకరించి అందులో ఈ ముఖ్య చిత్రాలను తీసుకెళ్తే చాలా అందంగా ఉంటుంది. బాబాకి ఎన్నెన్ని ఆలోచనలు జరుగుతాయి. దినప్రతిదినము చిత్రాల వృద్ధి కూడా జరుగుతోంది. మీ జ్ఞానం వృద్ధి అవుతూ ఉంటుంది. పిల్లల వృద్ధి కూడా జరుగుతుంది. అందులో పేదవాళ్ళు, షావుకార్లు అందరూ వచ్చేస్తారు. శివబాబా బండారం నిండుతూ ఉంటుంది. ఎవరైతే బండారాన్ని నింపుతారో వారికి అక్కడ ప్రతిఫలం ఎన్నో రెట్లుగా లభిస్తుంది. కావుననే మధురాతి మధురమైన పిల్లలు మీరు పదమాపదంపతులుగా అవుతారు. అది 21 జన్మల కోసం అవుతారు అని బాబా చెప్తున్నారు. నేను స్వయం నేరుగా వచ్చాను. మీకోసం అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొచ్చాను. కొడుకు పుట్టినప్పుడు తండ్రి వారసత్వం అతడు అరచేతిలో ఉంటుంది కదా. ఈ ఇల్లు వాకిండ్లు మొదలైనవన్నీ మీవేనని బాబా అంటారు. అనంతమైన తండ్రి కూడా మీరు నావారిగా అవుతారు. కాబట్టి స్వర్గరాజ్యాధికారం మీకు 21 జన్మలు లభిస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు మృత్యుపైన విజయాన్ని పొందుతారు. కావుననే తండ్రిని మహాకాలుడు అని అంటారు. మహాకాలుడు అనగా చంపేవాడు కాదు, అతడి మహిమను చేయడం జరుగుతుంది. ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. భగవంతుడు యమదూతలను పంపించి పిలిపించుకున్నాడు అని భావిస్తారు. కానీ అటువంటి విషయాలు ఏమీ లేవు. ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. నేను మహాకాలుణ్ణి అని బాబా అంటారు. కొండలలో ఉండేవారు మహాకాలుణ్ణి ఎంతగానో విశ్వసిస్తారు. మహాకాలుడి మందిరాలు కూడా ఉన్నాయి కదా. మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుని యొక్క మందిరం ఉంది. చాలా బాగా మధ్యప్రదేశ్లో చాలా బాగా ఉంది, వైభవంగా ఉంది. చాలా బాగా పూజలు జరుగుతాయి. చాలామంది భక్తులు వస్తారు. అక్కడ ఇలా జెండాలు పెట్టేస్తారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇది సత్యమైన విషయమేనని మీరు కూడా అర్థం చేసుకున్నారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే జన్మాంతరాల వికర్మలు భస్మమవుతాయి. కావున దాని ప్రచారాన్ని చెయ్యాలి. కుంభమేళా మొదలైనవి ఎన్నో జరుగుతాయి. స్నానం చేసి మహత్వాన్ని కూడా తెలియచేశారు. స్నానం చేసే మహత్వాన్ని కూడా బాబా వచ్చి తెలియచేస్తున్నారు. స్థూలమైన స్నానం ద్వారా స్థూలమైన శరీరము పవిత్రం కావచ్చు లేదా శుభ్రం కావచ్చు. కానీ స్థూలమైన నీళ్ళ ద్వారా సూక్ష్మమైన ఆత్మ ఎలా పవిత్రమవుతుంది? బాబా అన్ని విషయాలు జ్ఞానామృతం ద్వారా అక్కడ పవిత్రమయ్యేదాన్ని ఆ విధంగా చూపించినారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానామృతం 5000 సంవత్సరాల తర్వాత లభిస్తోంది. నిజానికి దీనికి అమృతం అన్న పేరు లేదు. ఇది చదువు. ఇవన్నీ భక్తి మార్గం యొక్క పేర్లు. అమృతం అన్న పేరుని విని చిత్రాలలో నీళ్లను చూపించినారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పుతానని బాబా అంటున్నారు. చదువు ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది. అది కూడా నేనే చదివిస్తున్నాను. భగవంతుని అలంకరించబడిన ఇటువంటి రూపం ఏది లేదు. బాబా అంటున్నారు, నేను చదువు ద్వారానే మిమ్మల్ని ఉన్నతంగా చేస్తాను. భగవంతుణ్ణి అలంకరించడం అనేది ఉండదు. ఆయనకి అలంకరించబడే రూపమే లేదు కదా. ఆయన జ్యోతిస్వరూపాన్ని ఏం అలంకరిస్తాం? ఇక్కడైతే తండ్రి ఇతడి లేకొచ్చి చదివిస్తారు. వారు చదివించి ఆత్మలను తమ సమానంగా తయారు చేస్తారు. తమ సమానంగా చేసేందుకు లక్ష్మీనారాయణులైతే లేరు కదా. ఆత్మయే చదువుతోంది.
తనను వారు తన సమానంగా జ్ఞానస్వరూపుడిగా తయారు చేస్తారు. అంతేకాని భగవతిగా తయారు చేస్తారని కాదు. వారైతే కృష్ణుణ్ణి చూపించారు. అతడు ఎలా చదివిస్తారు? సత్యుగంలో పతితులైతే ఉండరు కదా, కృష్ణుడు సత్యుగంలోనే ఉంటారు. మీరు మళ్ళీ కృష్ణుణ్ణి ఎప్పుడూ చూడరు, సత్యుగంలోనే చూస్తారు. అదే నామరూపాలతో, అదే ముఖ కవళికలతో ప్రతి ఒక్కరిని ఆ ఒక్క సమయము ఒక్క జన్మలోనే చూస్తాం, మళ్ళా చూడం. డ్రామాలో ప్రతి ఒక్కరి పునర్జన్మల చిత్రము పూర్తిగా అతీతంగా ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధమైన డ్రామా. ఇది రచింపబడి ఉంది. మీరు ఖచ్చితంగా ఇదే పోలికలతో, ఇటువంటి వస్త్రాలతో, ఇదే విధంగా కల్పకల్పము చదువుతూ వస్తారు. ఖచ్చితంగా పునరావృత్తి అవుతుంది కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకొక శరీరాన్ని కల్పపూర్వం వలె తీసుకున్నట్లుగా తీసుకుంటుంది. కల్పము డ్రామా యొక్క సృష్టి యొక్క నియమం కదా. డ్రామాలో ఎటువంటి తేడా ఉండదు. అవన్నీ హద్దు విషయాలు. ఇది బేహద్దు విషయం. వీటిని బేహద్దు తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇందులో ఎటువంటి సంశయము రాకూడదు. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి మళ్ళీ ఏదో ఒక సంశయం లేకి వచ్చేస్తారు. ఎందుకు సంశయము? ఎంత పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్స్ అయి ఉండి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడో బాబా వస్తారు అంటే అక్కడికి బలి అయిపోతారు. అంటే బాబా చదువుని బంద్ చేసినాను అంటే వినాశం అవుతుంది అనే విషయం ఒకటి తీసుకొని ఇప్పుడు బాబా రావడం లేదంటే ఇక్కడ రావడం లేదు, ఎక్కడో వస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనసులో తీసుకొస్తారు. ఎట్లా సంశయం లేకొస్తుంది అనేది మాయ చాలా విచిత్రమైనది. అందుకయ్యే మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ప్రవేశం చేస్తుంది? చదువుకున్న వాళ్ళు, నిశ్చయ బుద్ధి కలిగి ఉన్నవాళ్ళు, బాబానే నా సర్వస్వం అన్న వాళ్ళకి కూడా సంశయము బాబా పైన వస్తుంది. అది ఆశ్చర్యం. స్వయం పైన, బాబా పైన రాకూడదు, డ్రామా పైన. ఎందుకంటే సంపూర్ణ విశ్వాసము, యథార్థ జ్ఞానము లేని దాని కారణంగా డ్రామా పైన, బ్రాహ్మణ పరివారం పైన అప్పుడప్పుడు వస్తుంది. ఓకే, కష్టాలను సహించలేకో, నిందలను సహించలేకో, అవమానాలను భరించలేకో, ఏదో ఒక ఆత్మ యొక్క పరిస్థితిని బట్టి డ్రామా మరియు అనేకమైన బ్రాహ్మణ పరివారం పైన రావచ్చు. కానీ బాబా పైన ఎందుకు రావాలి? ఆత్మ పైన, బాబా పైన ఎలాంటి సమయంలోనూ సంశయం అనేది రాకూడదు. తో బాబా అంటున్నారు, ఇందులో ఎటువంటి సంశయము రాకూడదు. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి మళ్ళీ ఏదో ఒక సంశయం లేకి వచ్చేస్తారు. సాంగత్యం యొక్క దోషం అంటుకుంటుంది. అందరూ అట్లా సాంగత్యంలో ఉండే వాళ్ళందరూ ఏదో ఒక అనుమానాన్ని కలిగి ఉన్నారనుకో, తో ఎవరైతే సరిగ్గా నిశ్చయం లేదో వాళ్ళు పోతే వాళ్ళకు కూడా అట్లా అనుమానం అనేది వస్తుంది, సంశయం వస్తుంది, సాంగత్య దోషం వస్తుంది. ఈశ్వరీయ సాంగత్యంలో నడుస్తూ ఉన్నట్లయితే మీ నావ అవతలి తీరానికి చేరుకుంటుంది. సాంగత్యాన్ని వదిలితే విషయసాగరంలో మునిగిపోతారు. ఒకవైపు క్షీరసాగరము, మరొక వైపు విషయసాగరం. జ్ఞానామృతం అని కూడా అంటారు. తండ్రి జ్ఞానసాగరుడు, వారి మహిమ కూడా ఉంది. వారి మహిమ ఏదైతే ఉందో దాన్ని లక్ష్మీనారాయణలకు ఇవ్వడానికి వీల్లేదు. కృష్ణుడు జ్ఞానసాగరుడేమీ కాదు, తండ్రి పవిత్రతా సాగరులు. ఆ దేవతలు సత్యత్రేతాయుగాల్లో పవిత్రంగా ఉన్నా కానీ వారు ఎల్లప్పుడూ అలా ఉండరు. జన్మలు తీసుకుంటూ పవిత్రమవుతారు కదా. మళ్ళీ అర్ధకల్పం తర్వాత కింద పడిపోతారు. నేనొచ్చి అందరికీ సద్గతినిస్తానని బాబా అంటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. మీరు కూడా శివబాబా ద్వారా చదువుకొని టీచర్గా అయ్యారు. ముఖ్యమైన ప్రిన్సిపాల్ కూడా బాబాని. మీరు వారి వద్దకే వస్తారు. మేము శివబాబా వద్దకు వచ్చాము అని అంటారు. అరే, తాను నిరాకారుడు కదా. అవును, ఆయన ఇతడి తనువులోకి ప్రవేశించారు, కావుననే బాబ్దాదా వద్దకు వచ్చాము అని అంటారు. ఈ బాబా వారి రథము, శివబాబా యొక్క రథము. అందుకే ముస్లిం సహోదరులు యా హుసేన్, హుసేన్ కా గోడా అని చూపిస్తారు. గుర్రానికి, తెల్లని గుర్రానికి ఎర్రటి దుప్పటి వేస్తారు, చాలా సుందరంగా అలంకరిస్తారు. మరియు హిందూ సహోదరులు విశేషంగా
పరమాత్మ కృష్ణుని రూపంలో భావిస్తూ రథసారథిగా వచ్చినారు, అర్జునుడు ఆ రథంలో కూర్చున్నారు అని చూపిస్తారు, రకరకాలుగా చూపిస్తారు. అందుకయ్యే బాబా అంటున్నారు, నేను ఇతనిలో ప్రవేశించాను, మీరు బాబ్దాదా వద్దకు వెళ్తున్నాము అని అంటారు. ఈ బాబా వారి రథము, శివబాబా యొక్క రథము, బ్రహ్మబాబా వారిపైన శివబాబా సవారీ జరుగుతుంది, ప్రవేశిస్తారు. వారిని రథము, గుర్రము, అశ్వము అని కూడా అంటారు. ఈ విషయంలో కూడా దక్ష ప్రజాపిత ఒక యజ్ఞాన్ని రచించినారు అనే కథను కూడా రచించినారు, ఒక కథను రాసేశారు. కానీ అలాగా కాదు, శివ భగవాను వాచ, నేను ఎప్పుడైతే భారతదేశంలో అతి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను. గీతావాదులు కూడా యదా యదా హి ధర్మస్య అని అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేరు. మీది చాలా చిన్న వృక్షం, దానికి తుఫాన్లు వస్తాయి, ఇది కొత్త వృక్షం కదా, దాని పునాదైతే ఇదే. ఇన్ని అనేక ధర్మాల మధ్యలో ఒక ఆది సనాతన ధర్మము యొక్క అంటుని బాబా కడుతున్నారు. ఎంతగా కష్టపడతారు, ఇతరులకు అంత కష్టం అనిపించదు. వారు పైనుండి వస్తూ పోతారు, పరంధామం నుంచి వచ్చేస్తారు కదా, పవిత్రత శక్తి వాళ్ళలో ఉంటుంది ఆటోమేటిక్గా. ఎంతగా కష్టపడతారు. ఇక్కడైతే ఎవరైతే సత్యత్రేతాయుగాల్లో వస్తారో వారి ఆత్మలే కూర్చొని ఇప్పుడు చదువుకుంటున్నాయి. ఎవరైతే పతితులుగా ఉన్నారో వారిని పావన దేవతలుగా తయారు చేసేందుకు బాబా వచ్చి చదివిస్తున్నారు. గీతనైతే ఇతడు కూడా ఎంతగానో చదివేవారు బ్రహ్మబాబా వాళ్ళు. ప్రతిరోజు గీత అధ్యాయం, ఒక అధ్యాయం ఉదయం చదివేవాళ్ళు, సాయంత్రం సత్సంగం, గీత సత్సంగము చేసేవాళ్ళు కదా. బ్రహ్మబాబా రామతీర్థుని యొక్క గీతని, అనేక గీతలు ఉన్నాయి కదా, వశిష్ఠ గీత, తర్వాత రామతీర్థుని గీత, వివేకానందుని గీత, రకరకాలుగా ఉన్నాయి. ఆ విధంగా బ్రహ్మబాబా వాళ్ళు గీతను చదివేవాళ్ళు కదా. కానీ అర్థమైపోయింది, ఏం చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, దీని అర్థం ఏమి అన్నీ ఎప్పుడైతే తెలిసిపోయిందో అప్పుడు గీతను చదవడం వదిలేస్తున్నారు. తో బాబా అంటున్నారు కొత్త వృక్షం కదా. తో బాబా అంటున్నారు ఇతడు కూడా ఎంతగానో గీతను చదివేవారు. ఆత్మలను స్మృతి చేసి పాపాలు తొలగిపోయేందుకు ఇక్కడ దృష్టి ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారా, దృష్టి యొక్క మహత్వం ఏమి అంటే పాపాలు భస్మమైపోతాయి. భక్తి మార్గంలో అందుకు బదులుగా గీత ముందు జలాన్ని ఉంచి కూర్చొని చదువుతారు. తద్వారా పితృల ఉద్ధరణ జరుగుతుంది అని భావిస్తారు. అందుకోసం పితృలను తలుచుకుంటూ ఉంటారు, శరీరం వదిలిన వాళ్ళను. భక్తిలో గీత మహిమ ఎంతో ఉంది. అరే బాబా ఏమైనా తక్కువ భక్తి చేశారా? బ్రహ్మబాబా రామాయణం మొదలైనవన్నీ చదివేవారు, వారికి ఎంతో సంతోషం కలిగేది. అదంతా గడిచిపోయింది. గతించిన దానిని చింతించకండి, బుద్ధి నుండి అంతా తొలగించుకోండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. బాబా వచ్చి స్థాపన, వినాశము, రాజధానుల యొక్క సాక్షాత్కారము బ్రహ్మబాబాకి చేయించారు. కావున అది పక్కా అయిపోయింది. ఇదంతా సమాప్తమైపోతుందని తెలిసింది. ఇదంతా ఉంటుందేమోనని బాబా భావించారు. అందులో పెద్ద ఆలస్యం ఏమీ పట్టలేదు. నేను వెళ్ళి ఫలానా రాజుగా అవుతానంటూ బాబా ఏమేమో ఆలోచించేవారు. బాబా ప్రవేశించడం ఎలా జరిగిందో పిల్లలైన మీకు కూడా తెలుసు. ఈ విషయాలు మనుషులకు తెలియవు. బ్రహ్మ, విష్ణు, శంకర్ల పేర్లను ప్రస్తావిస్తారు, కానీ ఈ ముగ్గురిలో భగవంతుడు ఎవరిలోకి ప్రవేశిస్తారు దాని అర్థం వాళ్ళకేం తెలుసు పాపం. కేవలం బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశం అనేస్తారు. కానీ ఎప్పుడు పాలన చేసినారు, ఎప్పుడు స్థాపన చేస్తారు ఏమీ తెలియదు కదా. వారైతే విష్ణు అని అంటారు, కానీ అతడు దేవత, అతడేలా చదివిస్తాడు? నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను, సాధారణమైన బ్రాహ్మణి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను. నన్ను సాధారణమైన ప్రవేశము లేదా సాధారణమైన మనిషిలో ఉన్న నన్ను ఎవరు గుర్తించలేరు. అది భగవంతుని యొక్క మహావాక్యం. అందుకే బాబా అంటున్నారు, కావుననే బ్రహ్మ ద్వారా స్థాపన అనేది చూపించినారు. అది పాలన మరియు ఇది వినాశం. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. రాజయోగాన్ని నేర్పించేందుకు మరియు రాజ్య పదవిని ఇచ్చేందుకు ఆ భగవంతుడు ఎప్పుడొచ్చారు? ఇది ఇప్పుడే మీరే అర్థం చేసుకుంటారు. 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. పూజ్యులు మరియు పూజారీల విషయాన్ని కూడా బాబా అర్థం చేయించారు.
విశ్వంలో శాంతి రాజ్యము ఈ లక్ష్మీనారాయణులకే ఉండేది కదా, దాన్ని మొత్తం ప్రపంచమంతా కోరుకుంటోంది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఆ సమయంలో అందరూ శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడు మనం శ్రీమతం పైన ఈ కార్యాన్ని చేస్తున్నాం, అనేక సార్లు చేశాం మరియు చేస్తూ ఉంటాం. ఇది మీకు తెలుసు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. దేవీ దేవతా ధర్మం వారికే ఇది టచ్ అవుతుంది. చూస్తున్నారా, బాబా యొక్క జ్ఞానము దేవతా ధర్మం వాళ్ళకే టచ్ అవుతుంది. ఇది భారతదేశం యొక్క విషయమే. ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు వెలువడుతున్నారు మరియు వెలువడుతూనే ఉంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు మంచి పదవిని పొందుతారు. ముఖ్యమైనవి జ్ఞాన యోగాలు. యోగం లేకుండా జ్ఞానం ఎలా లభిస్తుంది? పవర్ హౌస్తో యోగం కూడా ఉండాలి. యోగం ద్వారా వికర్మలు వినాశం అవుతాయి మరియు ఆరోగ్యవంతంగా సుసంపన్నంగా అవుతారు. పాస్ విత్ ఆనర్లుగా అయిపోతారు. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారాంశం, ఏ విషయమైతే గడిచిపోయిందో దాని గురించి చింతించకూడదు. ఇప్పటి వరకు ఏదైతే చదువుకున్నారో దాన్ని మర్చిపోవాలి. ఒక్క తండ్రి నుండే వినాలి మరియు మీ బ్రాహ్మణ కులాన్ని సదా గుర్తుంచుకోవాలి. ఒక్క తండ్రి నుండే వినాలి. కులం యొక్క ఆ యొక్క శ్రేష్టత్వంలో ఉండాలి. అందుకయ్యే బ్రాహ్మణ కులాన్ని గుర్తుంచుకోవాలి, సదా సంతోషంగా ఉండాలి. రెండవ విషయం, పూర్తి నిశ్చయ బుద్ధులుగా ఉండాలి. ఏ విషయంలో ఎప్పుడు సంశయం అనేది రాకూడదు. అనారోగ్యం వచ్చినా, పరిస్థితులు వచ్చినా ఎప్పుడు ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. ఏ విషయంలోనూ సంశయాన్ని ఉత్పన్నం చేయకూడదు. ఈశ్వరీయ సాంగత్యాన్ని మరియు చదువుని ఎప్పుడూ వదలకూడదు. వరదానం, ఆత్మిక ప్రియుని ఆకర్షణలో ఆకర్షితులై శ్రమ నుండి విముక్తులయ్యే ఆత్మిక ప్రియులుగా కండి. బాబా యొక్క ఆకర్షణలో ఉండేటువంటి ఆత్మిక ప్రియులుగా కండి అంటున్నారు బాబా. వివరణ, ప్రియుడు తన నిమగ్నమైన ప్రేయసీలను చూసి హర్షితమవుతున్నారు. ఆత్మిక ఆకర్షణకు ఆకర్షితులై తమ సత్యమైన ప్రియుణ్ణి తెలుసుకున్నారు, పొందారు, యథార్థ గమ్యాన్ని చేరుకున్నారు. ఎప్పుడైతే ఇటువంటి ప్రేయసీ ఆత్మలు ఈ ప్రేమ రేఖ లోపల చేరుకుంటారో అప్పుడు అనేక రకాల శ్రమ నుండి విముక్తులైపోతారు. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సాగర్ని స్నేహం యొక్క అలలు, శక్తి యొక్క అలలు సదాకాలికంగా రిఫ్రెష్ చేసేస్తాయి. మధుబనానికి వెళ్తే ఎంత రిఫ్రెష్ అయిపోతుంది కదా, ఆత్మ శక్తి నిండుతుంది. అనేక పరివారంలో పెద్దన్నయ్యల అక్కయ్యలతో కలుస్తాము, ఖుషి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇది మనోరంజనంతో కూడిన విశేష స్థానం. మధుబనం కలుసుకునే స్థానం. ఇది ప్రియతములైన మీకోసం ప్రియుడు తయారు చేశారు. ప్రేయసీలైన మీకోసం ప్రియుడు తయారు చేశారు మధుబనాన్ని. స్లోగన్, ఏకాంతవాసులుగా అవ్వడంతో పాటు ఏకనామీగా మరియు ఎకానమీ కలవారిగా కండి. ఏకాంతవాసులుగాను కావాలి, దినంలో కొంచెం సమయమైనా. ఏకనామీ, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేదు అనేది ఉండాలి. ఎకానమీ అనగా పొదుపు యొక్క అవతారమూర్తులుగా కావాలి. 25వ తేదీ యొక్క అవ్యక్త ఇషారా, బ్రాహ్మణాత్మలు ఎక్కడున్నా సరే దుఃఖము యొక్క వాయుమండల మధ్యంలో కూడా కమల పుష్ప సమానంగా దుఃఖానికి అతీతులుగా నిశ్చింతపురికి చక్రవర్తులుగా ఉంటారు. ఎక్కడున్నా కూడా బాబా లభించినారు మరియు బాబా జ్ఞానం లభించింది, మరి మనకి ఇంకేం కావాలి అనేటువంటి సంకల్పంతో ఉంటారు. తనువు యొక్క అనారోగ్యానికి సంబంధించిన దుఃఖము అలా, లేదా మనస్సులో వ్యర్థ అలజడికి సంబంధించిన దుఃఖము అలా, లేదా వినాశీ ధనము యొక్క అప్రాప్తి లేదా లోటుకు సంబంధించిన దుఃఖము యొక్క అలా,
స్వయం యొక్క బలహీన సంస్కారాలు లేదా స్వభావము లేదా ఇతరుల బలహీనతల స్వభావ సంస్కారాలకు సంబంధించిన దుఃఖము యొక్క అలా వాయుమండలము లేదా వైబ్రేషన్ల ఆధారంగా దుఃఖము యొక్క అలా సంబంధ సంపర్కాల ఆధారంగా దుఃఖము యొక్క అలా ఏ రకమైన దుఃఖము యొక్క అలా తన ప్రభావాన్ని చూపించలేదు. నిశ్చింతగా ఉండేవారికి ఏ ప్రకారమైన ఎన్ని రకాలుగా చెప్పినారు చూడండి బాబా. ఏ ప్రకారమైనటువంటి అలజడి వాళ్ళను అలజడిలోకి తీసుకురాలేదు, ప్రభావితం చెయ్యలేదు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.